ఇప్పుడు మా గోదావరి అబ్బాయి విష్ణు సినిమా చూస్తే టెన్షన్లు అన్నీ కూడా మర్చిపోతాం. మొన్న నువ్వు తను వెన్నెల కిషోర్ కుల్ ఫ్రెండ్స్ కింద యాక్ట్ చేశారు. సింగిల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది చివరిలో ఆ సింగిల్ 2 అని చెప్పి చూశాను. మరి అది ఎప్పుడు చేస్తాడో, హీరోగా చాలా ఓవర్ బిజీ అయిపోయాడు. ఆ సింగిల్ 2 కోసం ఎదురు చూస్తున్నా. ఎందుకంటే మనం అంటే ఈ సినిమా చూసేటప్పుడు నాకు తను విష్ణువుని చూసి ఈ మధ్యకాలంలో చాలా ఆశాంతం నవ్వుకున్న సినిమా ఆ విష్ణుది. ఇద్దరు కూడా రోహిత్ విష్ణు స్నేహానికి ఈరోజు చక్కటి నిర్వచనం. అంత మంచి మిత్రులు, మంచి మనుషులు వచ్చి ఈ టీంని మరి ఎంకరేజ్ చేయాలి అని వచ్చి వీళ్ళని ఆల్ ద బెస్ట్ చెప్పటం, ఒక రకంగా ఆల్రెడీ వారి రంగాల్లో వారు ఎదుగున్నారు కాబట్టి ఆశీర్వదించడం అనేది ఈ టీంకి డెఫినెట్గా అదొక వెరీ పాజిటివ్ సైన్. వాళ్ళు ఇలాగే వీరిద్దరూ కూడా రోహిత్ విష్ణు టీం ఇలా కలిసి ఉండి స్నేహానికి సరైన డెఫినేషన్ ఇస్తూ వారు బాగా ఎదగాలని, అలాగే ఈ టీం ఇప్పుడు దాకా ఎవరు అసలు ప్రొడ్యూసర్లు చూడలేదన్నారు. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడిన తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా అందరూ చూసేలాగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, చైతన్య ఇంకా మంచి మంచి పాటలు రాస్తూ మంచి మంచి సినిమాలు చేస్తూ ఈ సినిమా ఖచ్చితంగా ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది అనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, డబ్బులు ఎంత వస్తాయో చెప్పలేను కానీ ఎక్కడున్నా డైరెక్టర్ ఖచ్చితంగా ఇది మంచి సినిమా అవుతుంది, జనం మెచ్చుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఐ విష్ చైతన్య అండ్ హరీష్ ఆల్ ద బెస్ట్. ఇంకా 36 గంటల్లో ఉన్న రిజల్ట్ గుడ్, ఇట్ విల్ బి ఏ గుడ్ రిజల్ట్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి. కూడా హీరోయిన్లో ఉన్నావు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా సార్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, సో దీనికి మీ రోజుల్లో అంతేనమ్మా. ఓకే, సో మీకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తే ఫేవరెట్ లవ్ స్టోరీస్ చేసిన ఆన్ స్క్రీన్ కపుల్ ఎవరు? ఆన్ స్క్రీన్ పెయిర్. నేను ఏదో సావిత్రి టైంలో సినిమాలు చూసే ఉన్నాము. ఇప్పుడు రీసెంట్లో సార్, రీసెంట్ సినిమాలు అదే మీకున్న బిజీకి చూస్తున్నారు. ఒకవేళ మీరు చూస్తున్న సినిమాలో మీ ఫేవరెట్ ఆన్ స్క్రీన్ కపుల్ ఎవరు ఈ మధ్యకాలంలోనా? ఈ మధ్యకాలంలో అంటే అల్లు అర్జున్ అండ్ రష్మిక గారా సార్? ఓకే, ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు, సో ఈ ఇద్దరు పెయిర్ కలిసి రియల్ లైఫ్లో పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకున్న కపుల్ ఎవరు సార్? లవ్ స్టోరీస్ చాలా చూసుంటాం కదా, సపోజ్ విజయ్ దేవరకొండ, రష్మిక, సో అట్లా. ఇంకా వాళ్ళు ఎలాగో డిసైడ్ అయిపోయారు కదా, ఇంకా మనం మాట్లాడేది ఏముంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ సినిమా కోసం ఎప్పుడు ముందు